హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ప్రజెంట్ కార్తీక మాసం నడుస్తుంది కాబట్టి మనం నాన్ వెజ్ మానేసి ఉంటాం ఈ మంత్ అంతా కూడా. సో మోస్ట్లీ చాలామంది నాన్ వెజ్ అయితే తినరు ఈ మంత్, ఎక్కువ దీపం అయి పెట్టుకుంటుంటారు కాబట్టి. బట్ నాన్ వెజ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఆ ఫ్లేవర్ అయినా తగిలితే బాగుండు అనిపిస్తుంది కదా. సో లైక్ మీ, అందుకని చెప్పి ఏం చేసుకోవాలని చెప్పి అని ఆలోచిస్తూ మసాలా కర్రీ చేసుకుందాం. బట్ అది సింపుల్గా అయిపోయేటట్లు కూడా ఉండాలనుకున్నాను. సో ఇదైతే మనం 10 minutesలో చేసేసుకునే కర్రీ అండి, టమాటో ఆనియన్ కర్రీ. ఇది మనకి ఈవినింగ్ చపాతీలకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ చేసేసుకుందామని చెప్పి క్వాంటిటీని ఎక్కువ చేసుకున్నాను. సో ఎంతమందికి ఇలా నాన్ వెజ్ ఇష్టం ఉండి బట్ ఇలాంటి టైంలో తినలేం కాబట్టి క్రేవింగ్స్ వస్తుంటాయో కింద కామెంట్ చేయండి. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్, 3 tablespoon ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆనియన్స్ అయితే మనం వేయించుకోవాలి. బాగా ఆనియన్స్ వేయిన తర్వాత టమోటాస్ అయితే వేయించుకోవాలండి. ఆ రెండు కూడా మనం మూత పెట్టి వేయించేసుకుంటే టమోటాస్ త్వరగా కుక్ అవుతాయి అన్నమాట. సో అలా కుక్ అయిన దాంట్లో కొంచెం పసుపు, మీన్స్ 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. అంటే నేను కొంచెం తక్కువ వేసుకుంటాను సాల్ట్ కానీ కారం కానీ, ఎందుకంటే బాబుకి కూడా 3 years బేబీ కాబట్టి కొంచెం కారం అవన్నీ తగ్గించి పెట్టాలని చెప్పి మసాలాలు అవన్నీ కూడా. సో కారం వచ్చేసి 1 స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాము. అంటే ఫస్ట్ పసుపు అన్నీ వేసుకుని బాగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 minutes బాగా మరిగించి తర్వాత కారం వేసుకోండి. ఆఫ్టర్ దట్ ముందుగా మనం చేసి పెట్టినటువంటి చింతపండు రసాన్ని అండ్ అలాగే కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోండి. ఎందుకంటే మసాలా ఫ్లేవర్ రావాలి కాబట్టి అల్లం 1 స్పూను అండ్ చింతపండు రసం, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని మనం ముందుగా పెట్టుకోవాలన్నమాట. బట్ ఇలా మూత అయితే పెట్టొద్దు, నాకు తెలియక పెట్టాను, అది రసం అంతా పొంగి పొర్లిపోయింది. అండ్ సో తర్వాత నేను మూత తీసేసాను, చూసారు కదా ఇలా అవుతుందని చెప్పి తీసేసాను మూత. బాగా కలిపెట్టుకోవాలి. ఒక 5 minutes అలాగనే హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు చేయండి. తర్వాత వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మసాలా పౌడర్ ఏదైనా ఉంటే, లేదంటే ధనియాల పొడి కానివ్వండి, లేదంటే చికెన్ మసాలా పౌడర్ వేసుకోవచ్చు. బట్ నేనైతే వేసుకోలేదు, ఎందుకంటే చికెన్ అనేది కూడా మనం తాకకూడదు అని చెప్పి. సో గరం మసాలా వేసుకున్నాను నేను, లేదంటే ధనియాల పొడి అయినా యూజ్ చేయొచ్చు. సో ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు వేసుకోండి. నేను ఆయిల్ అనేది ఫస్ట్ చాలా తక్కువ వేసుకుంటూ ఉంటాను అనమాట, చూసుకొని వేసుకుందాము చివరిలో అని చెప్పి. బట్ ఆయిల్ వల్లే టేస్ట్ వస్తుందని అయితే నేను వంట చేయడం వల్ల తెలుసుకున్నాను రీసెంట్ టైమ్స్లో. సో చివరిగా నాకు కొంచెం ఆయిల్ తక్కువ అనిపించింది, అందుకని చెప్పి 1 స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. సో నేను ఈ కర్రీలో నేను యూజ్ చేసింది 2 onions అండ్ 3 tomatoes అండి. ఇది ఉడుకుతుండగానే నాకు ఫ్లేవర్కి తినాలనిపించేసింది. ఇంతేనండి టమాటా